సో మిమ్మల్ని కలుస్తాం, చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకుందాము అని. దేనికి ఇంటర్వ్యూ? అంటే మీరు అఘోరా అని చెప్పానని చూసాం కదా, దాని గురించి తీసుకుందాము అని. బయట ఎక్కడ మీకు అఘోరా కనపడి? మిమ్మల్ని శ్రీశైలంలో చూసాం స్వామి. మేము ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నాం. 4 రోజుల నుంచి కనుక్కుంటే గానీ మా వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఈ అడ్రస్ కనుక్కోవడానికి 4 రోజులు పట్టింది మాకు. శ్రీశైలంలో ఎక్కడ చూసారు మీరు? అంటే మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసాము. తర్వాత శ్మశానం దగ్గర మీరు కూర్చొని జపం చేస్తా అలా ఉంటే చూసాము. రామేశ్వరంలో మా వాళ్ళు ఉన్నారు, మీరు అక్కడ బీచ్ ఒడ్డున పూజలు చేస్తూ ఉన్నారంట కదా, అప్పుడు మా వాళ్ళు కొంచెం అలా చెప్పారు. కొంచెం మాకు అంటే మీ గురించి కొంచెం తెలుసుకొని మా ప్రజలకు తెలియచేయాలి అని. మా గురించి తెలుసుకోవడం చాలా కష్టం కొంచెం, ఎందుకంటే మా గురించి మేము ఏ వివరాలు మీకు ఇయ్యం. కాదు స్వామి, ఇప్పుడు చాలా మంది డూప్లికేట్ అది ఇదని చెప్పని అఘోరాలు వస్తున్నారు కదా, బట్ మిమ్మల్ని చూసాం, మీ గురించి కూడా మేము విన్నాము, మీరు రియల్ అని చెప్పని తెలుసుకున్నాము. అందుకే దాని గురించి మాట్లాడదాం. మీరు ఏదైనా చెప్తే మా ప్రజలకి కూడా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వచ్చాం. ఇప్పుడున్న ప్రపంచం తీరుని బట్టి మనుషులు చంపుకొని తినే రోజులు. దైవాన్ని నమ్మే ఇదిలో జనాలు లేరు. నిజాన్ని బయట పెట్టే స్థితిలో మేము కూడా లేము. నిజాన్ని మేము బయట పెట్టినా అది అబద్ధమని మాట్లాడే జనం మాత్రమే ఉన్నారు.